రేపటి తరం గురించి ఇవాళే ఆలోచిస్తూ రేపటి తరం భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్న రాజనీతిజ్ఞులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, కేంద్ర మంత్రివర్యులు సోదరులు చంద్రశేఖర్ గారికి, గౌరవ శాసనసభ్యులు నషీర్ గారికి, మాధవి గారికి, కామినేని శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిమ్ఖానా ట్రస్టీస్ చైర్మన్గా ఉంటున్న రామకోటేశ్వరరావు గారికి, డాక్టర్ రవి గారికి, డాక్టర్ బాబురెడ్డి గారికి, కలెక్టర్ గారికి, మరి ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి వచ్చి పాల్గొంటున్న అనేక మంది డాక్టర్లకి, ఈ కళాశాల పూర్వ విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మొదటగా మీరు చదువుకున్న ఈ కళాశాల పట్ల మీ గౌరవానికి, మీరు చూపుతున్న గౌరవానికి, సమాజ హితం పట్ల మీకున్న అంకిత భావానికి, ప్రజల ఆరోగ్యం పట్ల మీకున్న చిత్తశుద్ధికి, మీ సేవానిరతికి మొదటగా చేతులెత్తి నమస్కరిస్తున్నాం. 600 పడకల కళాశాలను ఎంసీహెచ్ సెంటర్ని ప్రారంభించడం, దానికి అనేక మంది డాక్టర్ ఉమాదేవి గారు, డాక్టర్ నళిని గారు, ఇంకా అనేక మంది డాక్టర్లు 3 కోట్ల నుంచి 22 కోట్ల దాకా సొంత డబ్బుని కష్టపడి సంపాదించిన డబ్బుని ఇవాళ ఈ కళాశాల అభివృద్ధి కోసం, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో తల్లి బిడ్డల కోసం మీరు మీ దాతృత్వం చూపడం ఇది చాలా గొప్ప విషయం. నేను మొన్న కేంద్ర మంత్రి గారిని కలిశాను, నడ్డా గారిని కలిసి, సార్ ఇట్లా జరిగింది, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు కూడా రాగలరా అని అడిగా. దెన్ హీ వాజ్ సర్ప్రైజ్డ్. దెన్ హీ ఆస్క్డ్ మీ, ఆర్ యూ షూర్ సత్య, ది అల్యూమినీ అసోసియేషన్ ఆఫ్ దట్ కాలేజ్ కాంట్రిబ్యూటెడ్ 100 crores? I said, yes, sir. And not only 100 crores, sir, even before that, they contributed 35 crores for constructing a trauma and a super specialty hospital. And you name any equipment or anything in the government hospital is contributed. Most of them are contributed by the Alumni Association of... I personally went to their biennial conference in Orlando and witnessed their commitment also and their love for their college, the college which they studied in. ఆయన ఆశ్చర్యపోయాడు. This must be the largest contribution by medical fraternity or alumni association of any college. It should be presented as a model for other colleges also. That is the thing. కేంద్ర మంత్రి గారికి ఎంత ఆశ్చర్యం అని, 100 కోట్లు పెట్టి ఇలా కట్టారా, దానికి ముందు ఇన్ని కోట్లు పెట్టి వాళ్ళు చదువుకున్న కాలేజ్ చేస్తున్నారా అని. అందుకని నాకు అనిపించిందంటే ది ప్లేస్ వేర్ వీఆర్ స్టాండింగ్ ఇన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ 5-story బిల్డింగ్. The MCS center is not a place to treat the mother and child. I feel it is a monument standing as an icon of commitment of the old students for the betterment of the institution they are studied in. I think you strongly feel because of this institution, you feel that your lives have been shaped, and also brought a national and universal fame to you all, making us all proud. అందరికీ మాకు గర్వకారణం. మీరు దేశ విదేశాలకు వెళ్ళి ఇంత కష్టపడి అక్కడ మీకు గుర్తింపు తెచ్చుకొని మళ్ళీ వెనక్కి వచ్చి, ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ది స్పిరిట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ కుటుంబాల గురించి వాటి గురించి కాకుండా మనం చదువుకున్న కాలేజీలో బ్యాక్ హోమ్ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, వీళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలి, వారి ప్రజారోగ్యాన్ని కాపాడాలనే ఆలోచన మాత్రం చాలా అద్భుతమైన ఆలోచన. అందుకనే ఆ మాట వింటూనే కేంద్ర మంత్రి గారు కూడా ఇట్ షుడ్ బి ఎ రోల్ మోడల్ ఫర్ అదర్స్ అని చెప్పారు. అందుకనే అల్యూమినీ అసోసియేషన్ మనం ఇక్కడే కాదు, నేను వచ్చినప్పుడు జిమ్ఖానా, ఆర్లాండో వచ్చినప్పుడు జిమ్ఖానా, తర్వాత ఆర్ఎం ఖానా, ఎస్ఎం ఖానా కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలామంది అల్యూమినీ అసోసియేషన్, నాట్ అట్ ది స్కేల్ ఆఫ్ జిమ్ఖానా. Gymkhana is setting a new roadmap for all others and being a source of inspiration for other alumni associations of the other teaching hospitals in Andhra Pradesh. ఆ సందర్భంగా మేము కూడా ఈ అల్యూమినై వీటిని ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మిగతా చోట్ల కూడా ఈ మోడల్ చూపించాలి, మోటివేట్ చేయాలి అని. నేను అన్నా, సార్ చిన్నగా ప్రయత్నం మొదలు పెట్టాం సార్, ఇప్పుడే ప్రతి ఒక్క కాలేజ్కి అల్యూమినై మీట్ అరేంజ్ చేయడం కోసం 10 లక్షలు పెడుతున్నాం సార్.
10 లక్షలు సరిపోదు, అది ఇన్వెస్ట్మెంట్. ముందు వాళ్ళని ఒక చోట చేరేలాగా చేసి కొద్దిగా మోటివేట్ చేసిన తర్వాత మళ్ళీ 10 లక్షలకు 10 ఇంతలు లాగాలని ప్రయత్నం చేస్తున్నాం సార్ అని నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారికి చెప్పాను. లేదు, ఎంకరేజ్ చేయాలి వీటిని. మిగతా కాలేజీలు కూడా ఓల్డ్ టీచింగ్ హాస్పిటల్స్ ఏమున్నాయో పర్టికులర్గా దాని మీద మీరు ఫోకస్ చేయండి అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రయత్నం చేస్తున్నాం. నేను ఆర్లాండో వచ్చిన సందర్భంగా కలిసినప్పుడు రామ్ కోటేశ్వరరావు గారు, బాబుల్ రెడ్డి గారు, రవి గారు అందరూ కలిసిన తర్వాత ఆ రోజు సమావేశంలో బిల్డింగ్ అయితే మేము ఏదో చేసి కంప్లీట్ చేస్తాం, కానీ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కావాలి కదా, దానికి మరి ఆలోచించాలన్నారు. నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వెంటనే ప్రభుత్వం దానికి కావాల్సిన 27 కోట్ల ఎక్విప్మెంట్కి కానీ ఫర్నిచర్ కావాల్సిన మంజూరు చేసి ఒక పూర్తి స్థాయి MCH హాస్పిటల్ ఇక్కడ సెంటర్ నడిచేలాగా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ నేను ఇవాళ MMR గురించి మాట్లాడుతున్నారు. దాని ముందు వచ్చిన మాట చెప్పాలి. ఎప్పుడు 2016లో ఇనిషియేట్ చేసి 2018లో భూమి పూజ చేసిన తర్వాత ఒక కారణం చెప్పారు బాబుల్ రెడ్డి గారు. మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి కరోనా రావడం వల్ల కాస్త ఆగిందని. కేవలం కరోనా మాత్రమే కాదు, అదే 2019లో ఇంకో వైరస్ కూడా ఈ రాష్ట్రానికి వచ్చింది బాబురెడ్డి గారు. దాని కారణంగా ఇంకా ఆలస్యమైంది. లేకపోతే ఇది 2022కో 23కో కంప్లీట్ కావాల్సింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎవరైతే భూమి పూజ చేశారో మరి వాళ్ళు వచ్చి ప్రారంభించే పరిస్థితి ఉంది. అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే MMR గురించి మాట్లాడారు. మనం MMR మన గతంలో 14-19 మధ్య ప్రజారోగ్యం పట్ల తీసుకున్న చూపిన శ్రద్ధ కారణంగా కానీ, లేదా 20 నెలల్లో ప్రత్యేకంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి గారు పిలిచి రివ్యూ చేసి ఒక్కొక్క దాని మీద డిస్కస్ చేయడం, గైడ్ చేయడం కారణంగా ఇవాళ MMRని 40 నుంచి MMR ఫర్ 1 lakh పాపులేషన్ వీ కుడ్ బ్రింగ్ ఇట్ డౌన్ టు 30 నౌ. As against the national average of 97, and the nation has set a target of 70 in SDGs by 2030. Now we are already 30. IMR విషయంలో కూడా నేషనల్ దీనికన్నా చాలా లోపల ఉన్నాం. 19 ఉంది, 19 నుంచి 17కి తీసుకొచ్చాం. కానీ మా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ని పెట్టారు. IMR 1000 లైబర్స్ 5 లోపలికి తీసుకురావాలని ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తీసుకుంటున్న చర్యలకి ఖచ్చితంగా మీరు ఇవాళ చేస్తున్న పని సప్లిమెంట్ చేస్తుంది, కాంప్లిమెంట్ చేసుకుంటుంది. రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో ఏదైతే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో దాన్ని ఖచ్చితంగా చేరుతీర్తాం. ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తాం. మీలాంటి వదాన్యుల సహకారం ఉన్నంత వరకు, మీ గైడెన్స్ ఉన్నంత వరకు, ముఖ్యమంత్రి గారు లాంటి మార్గదర్శనంలో ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం. నేను చెప్పినట్టుగా ఈ 18-20 నెలల్లో చాలా మార్పు ఆరోగ్య రంగంలో చాలా మార్పు తీసుకురాగలిగాం. ఈ ఆబ్సెంటిజంని 8 నుంచి 12% తగ్గించగలిగాం. OP సర్వీసులని 14% పెంచగలిగాం. IP సర్వీసుల్ని 15% పెంచగలిగాం. మా ఈ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కన్నా వాళ్ళు పెట్టిన టార్గెట్స్ కన్నా ఎక్కువ రీచ్ అయ్యాం. మొన్న డిసెంబర్ మంత్ని మేము ఈ టీచింగ్ హాస్పిటల్ 17 టీచింగ్ హాస్పిటల్ తీసుకుంటే యాజ్ అగెన్స్ట్ ది టార్గెట్ ఆఫ్ 100, ది OP సర్వీసెస్ హ్యావ్ గాన్ అప్ టు 140, IP సర్వీసెస్ హ్యావ్ గాన్ అప్ టు 144%, అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ గాన్ అప్ బై ఓపింగ్ 250%. Surgeries gone up by 152%. Where we were lagging behind all these years in the 20 months is institutional deliveries in government teaching hospitals. In secondary health, yes, we could reach 90%. But ikkada ee teaching hospitals lo 100ki 57% maatrame reach ayyam. Kani meer ivala chestunna oka MCH center karananga aa target kuda 100 daate దిశగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ముఖ్యంగా సమాజంలో ఇవాళ మార్పు వస్తుంది. ప్రతిపక్షాలు ఏ రకంగా మారుతున్నాయి కూడా చూస్తున్నాను. ఇక్కడ విమర్శలు చేయడానికి బట్ల కానీ మీరందరూ విని ఉంటారు. ఈ మధ్య ఎక్కడ చూసినా PPP, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 17 కాలేజెస్ మంజూరు చేస్తే దాంట్లో 5 కాలేజీలు అరకొర డబ్బులతో, మీరు అంతా డాక్టర్లు, మీకు అందరికీ తెలుసు. కెన్ యూ క్లెయిమ్, ఎనీబడి క్లెయిమ్ బై స్పెండింగ్ 10% ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ అమౌంట్? So the total expenditure of 500, if you imagine 500 crores is the total expenditure, and spending just 50 crores, can you claim that you have built a college, medical college? Can you impart quality education? Can you provide quality health care to the people? No. Answer will be no, obviously. But
పాత గవర్నమెంట్ 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక కాలేజీని అరకొరగా వచ్చి కాలేజీ బిల్డింగ్ హాస్టల్ బిల్డింగ్లు కట్టకుండా, లేదా హాస్పిటల్ బిల్డింగ్ భూమి పూజ కూడా చేయకుండా 5 కాలేజీలను ప్రారంభించేసి మేము ఇక్కడ నాణ్యమైన విద్యను ఇచ్చాం అని చెప్పడం మొదలుపెట్టారు. 8,500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే 1,500 కోట్లు ఖర్చు పెట్టి, మొత్తం గ్రాంట్ కూడా సెంటర్ నుంచి వస్తే 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి, ఆ 1,500 కోట్లలోనే గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఆ నియోజకవర్గంలో, ఆయన నియోజకవర్గంలో మాత్రమే 400 కోట్లు ఖర్చు పెట్టి నేను కాలేజీలన్నీ కట్టేసా, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాటిని మొదలు పెట్టట్లేదని. అరే, అన్ని ఫౌండేషన్ లెవెల్లో ఉన్నాయి, లేదా ఒక ఫ్లోర్ మొండిగోడలు ఉన్నాయి, వాటిని మెడికల్ కాలేజీలను అంటే బయట నుంచి మీరు వెళ్ళి చూస్తే వాటిని చూసి నవ్వుతారు. ఇటువంటి అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్తులు ఉన్నారా అనే భావన మీకు కలుగుతుంది. దాన్ని ఇవాళ మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో తీసుకెళ్తుంటే ప్రైవేటైజేషన్ అంటారు. ఇన్ వే ఐ కెన్ టెల్ ఈవెన్ దిస్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ ఆల్సో మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నాం. ఎక్కడ రెవెన్యూ షేరింగ్ లేదు కాబట్టి మీరు చేస్తున్నది పబ్లిక్ ఫిలాంథ్రపిక్ పార్ట్నర్షిప్. దాన్ని పీపీపీ మోడల్లో చేయాలని మేము ఇక్కడ చేస్తున్నాం. ఒక నాణ్యమైన విద్యని, నాణ్యమైన వైద్య సేవలను అందించే దిశగా ప్రయత్నం చేస్తుంటే దాని మీద అసత్య ప్రచారాలు చేసుకుంటూ అది మాట్లాడుతూ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ అంటారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకపోతే ఇది నీతి ఆయోగ్ తీసుకొచ్చిన పాలసీ డెసిషన్. దీన్ని అనేక రాష్ట్రాల్లో పీపీపీ మోడల్ మెడికల్ కాలేజీలు కడుతున్నాం. అంతెందుకు ఎంతో కీ సెక్టర్ అయిన డిఫెన్స్ దీంట్లో కూడా ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని అలౌ చేస్తున్నారు. అని చేస్తున్న దాంట్లో పేదలకి వైద్య సేవలు ఉచితంగా అందించాల్సిన దీంట్లో వస్తే తప్పేముంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కన్సెషన్ తెచ్చుకుంటారు, ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ కన్సెషన్ తీసుకొస్తారు. మీరు గతంలో మీరు చదివినప్పుడంతా మెడికల్ కాలేజీలో 100% ఫ్రీ సీట్స్ ఉండేవి. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో మీకు అందరికీ బహుశా తెలిసి ఉండకపోవచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 50% మాత్రమే కన్వీనర్ కోటా కన్వీనర్ కోటా అంటే ఫ్రీ సీట్స్ పెట్టి, మిగిలిన 50%లో ప్రైవేట్ కళాశాలలాగా 35% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోట గవర్నమెంట్ కాలేజీలో తెచ్చేశారు. ఆల్రెడీ జీవోలు కూడా తెచ్చేశారు. వాళ్ళు వచ్చి ఇవాళ ప్రైవేట్ మీరు అమ్ముతున్నారు, ప్రైవేట్ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పేద విద్యలకు వైద్య విద్య అందకుండా చేస్తున్నారు, పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని మీరు ఆల్రెడీ మీరే తీసుకొచ్చి ప్రభుత్వ కళాశాలలో ప్రైవేట్ సిస్టమ్ని తీసుకొచ్చేసి ఇవాళ ప్రైవేటైజేషన్ అని అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తుంది. ది గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు బిల్డ్ ఆల్ దీస్ 10 colleges on a PPP mode and impart a quality education and also provide quality health care to the 1.43 beneficiaries of this ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీస్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఒక దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒక యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి రోల్అవుట్ అయిపోతుంది. 1,43,00,000 పేదల కుటుంబాలకి అవాళ 2.5 లక్షల ద్వారా ఇన్సూరెన్స్ ఇస్తాం. దాని తర్వాత ఎనీథింగ్ అబౌవ్ ఇన్సూరెన్స్ అయిపోయిన తర్వాత 25 lakhs దాకా ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఈ ఎన్టీఆర్ వైద్య సేవకుండా ఎంపానల్డ్ హాస్పిటల్లో ఇస్తున్నాం. ప్రైవేటైజేషన్ గురించి మాట్లాడతారు. ఒకవైపు ఈ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ ఏం చెప్తున్నామో మనం ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బు కడుతున్నాం. 4,500 కోట్లు ఒకే సంవత్సరంలో కట్టాం. అవన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ కదా, అది ప్రైవేటైజేషన్ చేసినట్టేనా? ఇవాళ 65 డయాలసిస్ సెంటర్లు పీపీపీ మోడ్లో నడుస్తున్నాయి రాష్ట్రంలో, అంటే అవి ప్రైవేటైజ్ చేసి అమ్మేసినట్టేనా? ఇవాళ 1,60,000 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు ఫ్రమ్ ప్రైమరీ హెల్త్ టు టెరిటరీ హెల్త్, 1,60,000 డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు రైట్ ఫ్రమ్ ద అనలైజర్ టు ఎంఆర్ఐ ప్రైవేట్ మోడల్లో చేస్తున్నాం. వాటిని అమ్మేసినట్టేనా? అంతెందుకు, మీరందరూ దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ కాలేజీలో 600 పడకల MCH సెంటర్ని కట్టారు. అంత మాత్రాన ఈ సెంటర్ని మీకు అమ్మేసేనట్టేనా? ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అంటే ఎటువంటి వితండవాదం చేస్తారంటే, ఈ ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు చెప్తారు, మీరు తెలుసు, కల్తీ లడ్డులో కల్తీ అని. దాంట్లో కల్తీ ఉంది, ఇంకా ఉన్నాయి. 2 రిపోర్ట్లు వచ్చాయి. ఒక దాంట్లో పంది కొవ్వు ఉన్నాయని వచ్చింది, 2వ రిపోర్ట్ రాలేదు. ఇప్పుడు వాళ్ళే బయటకు వచ్చి దాంట్లో కల్తీ అన్నారు కానీ పంది కొవ్వు లేదన్నారు కదా అని. అరే, దాంట్లో నెయ్యే లేదని చెప్పారు, ఇప్పుడు నెయ్యే లేదన్నారు. అంటే మళ్ళీ వితండవాదం. ఏ రకంగా వితండవాదం? ఏంటి, నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? ఎలా అడుగుతారు మీరు? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఎలా అడుగుతారు అని వితండవాదం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం. ఇవాళ ముఖ్యమంత్రి గారు సంజీవని ప్రాజెక్ట్ గురించి ఒక అంబిషియస్, మీరు ఒక ప్రపంచానికి మోడల్ లాగా ఒక సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. వారి మాటల్లోనే మీరు వింటే బాగుంటుంది. అదేవిధంగా ఈ ప్రజారోగ్యం కోసం పెద్దగా దృష్టి పెట్టి, అయితే ఒకటి ఉంది, ముఖ్యమంత్రి గారు మాకు చెప్తున్నది ఏంటంటే, మీరు రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుంచి ఈ ప్రిడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ వైపు పోవాలా, మీ బడ్జెట్ తగ్గించాలా అని చెప్తుంటారు.
బడ్జెట్ తగ్గించాలి అని చెప్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ ఏదైనప్పటికీ మీ అందరు కూడా నేను ప్రత్యేకంగా మరొక్కసారి అభినందనలు తెలుసు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి సమాంతరంగా మీరందరూ కూడా ముందుకొచ్చి ఇంత యూనిటీతో, ప్రపంచంలో బహుశా ఇంత యూనిటీ ఉన్న నేను చూశాను కొన్ని ఐఐటీల్లో వాటిలో వీటిలో చేస్తున్నారు, కానీ ఇంత యూనిటీ ఉన్న అల్యూమినియం మాత్రం మొదటిసారి చూస్తున్నాను. మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. Thank you so much, sir.